డిసెంబర్ అంటే యూకేలో స్పెషల్ ఏంటిదంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే దాన్ని బాక్సింగ్ డే అంటారు అనమాట. సో ఈ బాక్సింగ్ డే రోజున ప్రతి షాప్లోని కూడా చాలా అకౌంట్ ఇచ్చి మనకి ఆఫర్స్లో మనకి ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. సో అందుకే అందరూ కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. ఈరోజు అందుకనే స్పెషల్గా మేము ఏంటంటే బిస్టర్ అనే లొకేషన్లో లండన్కి వచ్చాం కదా, లండన్ దగ్గర నుంచి ఒక 1 hour డ్రైవ్ ఇక్కడ బిస్టర్ అనే లొకేషన్ ఉంది. అక్కడ చూస్తున్నారు కదా, ఇదే లొకేషన్. ఇక్కడైతే చాలా ఆఫర్స్ అయితే ఉంటాయంట బ్రాండెడ్ ఐటమ్స్ మీద. అందుకనే మేము ఈరోజు షాపింగ్ చేసుకోవడానికి అయితే వచ్చాము. లెట్స్ ఎక్స్ప్లోర్ ద షాపింగ్ హియర్. డేవిడ్ క్లూలో అని సన్ గ్లాసెస్ ఉంది. దీంట్లోనే యాక్చువల్గా చాలా డిజైనర్ సన్ గ్లాసెస్ ఎన్ని బ్రాండ్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం పదండి అసలు కాస్ట్ ఎంత ఉన్నాయో. ఇవన్నీ కూడా అమ్మాయి సన్ గ్లాసెస్. నేనైతే ఇది చూసాను, ప్రస్తుతానికి పెట్టుకొని చూస్తాను. దీని యాక్చువల్ ప్రైస్ అయితే £138. ఆఫర్లో ఇది £92కి వస్తుంది. రెబాన్ బ్రాండ్ యాక్చువల్లీ. సో పెట్టుకొని చూస్తాను ఎలా వస్తుంది. బాగున్నానా? ఇది కూడా కొంచెం బాగున్నట్టుగా ఉంది. బాగుందా ఇది? ఇది కొంచెం బాగున్నట్టుంది కదా. చూద్దాం, ఇంకా వేరేవి కూడా ఏదైనా చూసి మంచిగా ఉంటే ఏదో తీసుకుంటాను నేను. సో ఇది కూడా బాగానే ఉంది, చూస్తా ఉండండి. వద్దులేండి, మరి ఏదో స్కూల్ టీచర్లా ఉన్నాను, పెద్దగా బాగాలేదు, తీసిద్దాం. ఇక్కడ రేబెన్ గ్లాసెస్ అయితే ఉన్నాయి, చూద్దాం ఒక్కొక్క దాని కాస్ట్ ఎంతో. ఇది వచ్చి యాక్చువల్ కాస్ట్ 146. ఓకే, ఇది 131 ఇప్పుడు ఆఫర్లో. ఒకసారి పెట్టుకొని చూడండి. ఇది యాక్చువల్గా 2-way ఉన్నది చూడండి, 2 ఉన్నాయి గ్లాసెస్. లోపల ఒక వైట్ గ్లాస్ లా ఉంది, పైన ఏమో యూవీ ప్రొటెక్షన్ గ్లాస్ అనమాట. గ్లాసెస్ చూస్తున్నారు కదా, వీటి కాస్ట్ ఎంతో మీరు గెస్ చేయండి. చూడండి, 2367 ఇండియన్ రూపీస్లో 2.5 లక్షలండి ఇది ఈ గ్లాసెస్. ఏదో బటర్ఫ్లై పెట్టుకున్నట్టుంది కదా కళ్ళకి. పెద్దగా ఉన్నాయి, కొంచెం చిన్న సైజు అయితే ఇంకా బాగుండేదేమో, కొంచెం పెద్దగా అనిపిస్తుంది. బాగుంది, కానీ మనం బ్రైట్ సన్ లోకి వెళ్ళామంటే ఇది డార్కర్ అవుతుందంట. ఆ గ్లాసెస్ డార్కర్ అవుతుంది. సో ఇట్ విల్ బి ఎఫెక్టివ్ ఫర్ యూవీ ప్రొటెక్టెడ్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది బ్రైట్ సన్ లో. సో మీరు తీసుకుందాం అనుకుంటున్నారు అది? ఇది కొద్దిగా ఫైనలైజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ డిజైనర్ గ్లాసెస్ ఉన్నాయి చూడండి. మైకల్ కార్స్ షాపు. సో ఇది బ్రాండెడ్, అంటే దీంట్లో ఐటమ్స్ అన్ని చాలా కాస్ట్లీ ఉంటాయి, కాకపోతే మనీకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈవెన్ 10 years యూస్ చేసిన వీళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా కాస్ట్లీ బ్రాండ్. సో చూసారా లైను, ఎంత పెద్ద లైన్ ఉందో. ఇప్పుడు మేము ఈ లైన్లో వెళ్ళి జాయిన్ అవుతాం. లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చూద్దాం. అమ్మాయిలకి చిన్నగా ఉన్న నైస్ బ్యాక్ ప్యాక్స్ చూడండి, 3 racks అయితే ఉన్నాయి. సో మనకు కావలసినవన్నీ ఈ 3 racks లో బాగా అరేంజ్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఈ బ్యాగ్స్ కాస్ట్ అరౌండ్ £149 నుంచి స్టార్ట్ అవుతుంది. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కనుక కొంచెం రేట్ వేరియేషన్ అయితే ఉంటుంది. మైకల్ కార్స్ బ్యాగ్స్, నేను యాక్చువల్గా ఏంటంటే నాకు అన్నింటిలో ఈ కలర్ నచ్చింది, కొంచెం కలర్ చూసారా, ఆరెంజ్ కలర్ లాగా. దీంట్లోనే యాక్చువల్గా 3 racks ఉన్నాయి, అంటే 3 main racks. దీంట్లో ఒక పెద్ద ర్యాక్స్ ఉంది, మనకి పెద్దది కూడా ఇస్తున్నారు. ఓన్లీ ఇంతే కాదు, మనకు కావాలంటే ఇలా ఫుల్గా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. సో మధ్యలో ఒక ర్యాక్స్ వస్తుంది, ఇంకా మనీ బ్యాగ్ వచ్చింది, మనీ పెట్టుకోవడానికి. కొన్ని ఇక్కడ కీస్ కానీ కార్డ్స్ పెట్టుకోవడానికి వచ్చింది. ఇంకా సైడ్లో ఇలా కొన్ని వచ్చాయన్నమాట, అంటే ఇవన్నీ పేపర్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. సో యాక్చువల్గా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ ఏంటంటే యాక్చువల్గా దీని కాస్ట్ ఏమో అరౌండ్ £650. అవుట్లెట్ ప్రైస్ ఏమో 429. ఈ రోజు వీళ్ళు ఇచ్చే ప్రైస్ ఏంటంటే £165. కాకపోతే యాక్చువల్గా ఏంటంటే ఈ మైకల్ కార్స్ వాళ్ళు ఈరోజు స్పెసిఫిక్గా బాక్సింగ్ డే ఆఫర్ కింద ఎక్స్ట్రా 20% ఆఫ్ ఇస్తారనమాట. అంటే దీని మీద అగైన్ £33 అయితే ఆఫ్ వస్తుంది. సో £130లో నాకు ఈ బ్యాగ్ అయితే వస్తుంది. చూడండి, నేను వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది.
నాకు నచ్చిన డిజైనర్ మైకెల్ కార్స్ బ్యాగ్‌నైతే నేను కొనుక్కున్నాను. ఇంకా ఇక్కడ చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్‌ని ఒకసారి అలా చూద్దాం పదండి. జెంట్స్ కోసం వాలెట్స్ అండ్ బెల్ట్స్ కూడా ఉన్నాయి. ఈ బెల్ట్స్ చూడండి. అన్ని పార్ట్స్ వేరువేరుగా ఉన్నాయి. మైకెల్ కార్స్ లోగో, హుక్ ఇంకా బెల్ట్. నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి తీసుకున్నాను కదా అని ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకోలేదు. డిజైనర్ శాండిల్స్. ఇక్కడ కొన్ని డిజైనర్ శాండిల్స్ ఉన్నాయి. రోజర్ అనే బ్రాండ్, అందుకే ఆర్ అని ఉంది. బాగున్నాయి కదా. ఇవి కూడా డిజైనర్వే. నాకు తెలిసి ఇవి కాస్ట్లీ ఉండొచ్చు. ఎంత ఉన్నాయి? 252 పౌండ్స్ అంట ఇవి. ఇవి చూద్దాం ఉండండి, ఇది ఎంత ఉంది. దీని కాస్ట్ 600 పౌండ్స్, 602. సో అలాగే ఇంకొన్ని డిజైనర్ షూస్ అయితే ఉన్నాయి. బాగున్నాయి కదా, చూడటానికి అయితే చాలా బాగున్నాయి. 415 పౌండ్స్ అంట. యాక్చువల్ ప్రైస్ 1150, ఆఫ్టర్ ఆఫర్ 765. యాక్చువల్గా ఇండియన్స్ ఇంత రేట్ ఉన్నవి కొనరు, కానీ ఇక్కడ వాళ్ళైతే ఈ బ్రాండ్స్ అంటే చాలా పిచ్చి ఉంటుంది. నచ్చినవి ఎంత రేట్ అయినా పెట్టి కొనేస్తూ ఉంటారు. మన ఇండియన్సే ఆలోచిస్తూ ఉంటాం ప్రతిదానికి, అబ్బా ఎంత పెట్టాలా అని. అదే ఇండియన్ మైండ్ సెట్ ఎక్కడున్నా అదే ఉంటుంది. 1100, ఆఫ్టర్ ఆఫర్స్ 511 పౌండ్స్. ఇక్కడ కొన్ని బెల్ట్స్ కూడా ఉన్నాయి. సో అమ్మాయిలకి ఇవి బాగుంటాయి అన్నమాట. ఈ బెల్ట్స్ ప్రైస్ ఎక్కడా తెలియట్లేదు, కానీ బాగానే ఉన్నాయి. ఇవి చూడండి, చాలా డిజైనర్గా ఉన్నాయి. పైవైతే ఇంకా బాగున్నాయి. మేము యశ్వంత్ కోసం ఈ బ్లాక్ షూస్ కొందామని అనుకుంటున్నాము. వాడి స్కూల్ షూస్ కొంచెం టేర్ అయ్యాయి, ఇక్కడ పాడైంది. సో అందుకే ఈ షూస్ కొందాం అనుకుంటున్నాము. చూడండి, వెనకాల హోల్డ్ కూడా, స్నోలో అడుగు వేసినప్పుడు కూడా జారకుండా హోల్డ్ బాగుంటుందని ఈ షూస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. వీటి యాక్చువల్ కాస్ట్ మనకి బయట తక్కువ, వేరే షాప్స్ తక్కువ రేట్కే వస్తుంది, కానీ క్వాలిటీ బాగుందని తీసుకుంటున్నాము. 40 పౌండ్స్ ఉంది. యాక్చువల్గా యశ్వంత్ కాల్ సైజు, నా కాల్ సైజు సేమ్ ఒకటే అనమాట. సో నేను టెస్ట్ చేస్తాను, ఇది సరిపోతే కనుక యశ్వంత్ కోసం నేను తీసుకుంటాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది, నాకైతే సరిపోయింది. కొంచెం నడిచి కూడా వస్తాను. తోలు ఎక్కువగా ఉన్నా కూడా బరువు అనిపించట్లేదు కాలు వేసుకున్నప్పుడు. ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా బరువు ఉంటుందా షూ అనిపిస్తుంది, కానీ వాక్ చేస్తున్నప్పుడు ఆ బరువు ఏం తెలియట్లేదు. బాగుంది షూ. సో ఇది తీసుకుంటాం మేము యశ్వంత్ కోసం. పర్ఫ్యూమ్స్‌కి మాకు ఎక్కువ బ్రాండ్స్ అయితే కనిపించలేదు. 1 ఆర్ 2 బ్రాండ్స్ కనిపించినా మాకు నచ్చింది దొరకక మేమేం తీసుకోలేదు. డ్రెస్ ఎలా ఉంది నాకు? కలర్ కూడా బాగానే ఉంది, కానీ ఇది క్లౌడీ పెరట్ అనే ప్యారిస్ బ్రాండ్. సో యాక్చువల్గా ది డ్రెస్ కాస్ట్ ఎంత వస్తుందంటే, ఇనీషియల్ ప్రైస్ ఏమో 329, ఆఫర్ ప్రైస్ 197.
లైక్ ఇన్ 197కి ఇది ఎక్కువ అనిపించింది. సో వేరేవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదండి. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే హ్యాండ్స్ లేవు. ఇది చూడండి, పైనుంచి కింద వరకు ఒకటే ఉంది, మధ్యలో నడుము దగ్గర ఏం ఫిట్టింగ్ లేదు. ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది దీనికి. ఇక్కడైతే ఇంకా వేరే చాలా డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. నాకు నచ్చిన డ్రెస్సెస్ ఏమీ దొరకలేదు, అందుకే ఏమీ తీసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు మేము ట్యాగ్ హ్యూర్ వాచ్ షాప్కి అయితే వచ్చాము. వాచెస్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. ఈ వాచెస్ని చూస్తున్నారు కదా, వీటిని క్రోనలాజికల్ వాచెస్ అంటారు. ఈ వాచెస్లో యూజ్ చేసిన మెషిన్ ట్యాగ్ హ్యూర్ యొక్క ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 100% యాక్యురసీ ఉంటుంది. చాలా ఇయర్స్ యూజ్ చేసినా కూడా ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ లేకుండా కరెక్ట్ టైం అయితే చూపిస్తాయంట. సేల్స్ పర్సన్ ఈ వాచ్ని జాగ్రత్తగా పెడుతున్నాడు చూడండి. వీటి కాస్ట్ కూడా 2 lakhs రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. జెంట్స్కి వ్రిస్ట్ పెద్దగా ఉంటుంది కదా, వాళ్ళకి డైల్ కూడా కరెక్ట్గా ఫిట్ అయ్యి లుక్ చాలా బాగుంటుంది. ఇవి జెంట్స్ పెట్టుకునే డిజిటల్ వాచెస్. దీనికంటే యాపిల్ ఐవాచే లుక్ అండ్ ఫీల్ బావుంటుంది అని నాకనిపిస్తుంది. నేను పెట్టుకున్న ఈ వాచ్ కూడా ట్యాగ్ హ్యూర్ యొక్క ఓన్ బ్రాండ్ వాచే. కాకపోతే దీంట్లో మెషిన్ మాత్రం ట్యాగ్ హ్యూర్ ఓన్ బ్రాండ్ కాదు. థర్డ్ పార్టీస్ డిజైన్ చేసిన మెషిన్ అయితే దీంట్లో ఫిట్ చేశారు. ఇంకా ఈ చైన్ అయితే 18 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ ఉంది. కాస్ట్ అయితే నియర్లీ 1 lakh వరకు ఉంది. ఇంకా లేడీస్‌కి కొన్ని అదర్ మోడల్ వాచెస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ అనోక్ష అనే ఒక షాప్ ఉంది అండ్ ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. ఇవన్నీ 18 క్యారెట్ గోల్డ్, చిన్న చిన్న డిజైనర్ పీసెస్ అన్నీ. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 18 క్యారెట్ గోల్డ్ అని రాశారు. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా. ఐటమ్స్ చాలా నైస్గా ఉన్నాయి కానీ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది, అందుకే జస్ట్ చూస్తున్నాం మేము. చిన్న చిన్న ముత్యాలతో ఈ డిజైనర్ పీస్ బాగుంది కదా కొంచెం. ఇక్కడ అన్ని లాకెట్స్ ఉన్నాయి మన చైన్స్లో వేసుకోవడానికి. కొన్ని చైన్స్ చిన్నవి, చాలా సన్నగా వచ్చింది చూడండి చేత. ఈ డిజైనర్ పీస్ బాగుంది కానీ రెడ్యూస్ చేసిన తర్వాత కూడా 1000 pounds అంటే ఎక్కువ అనిపించింది నాకు. చూడండి, ఇది లాకెట్ అనుకుంటే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్, చూడండి చిన్న చిన్న లెటర్ ఫార్మేట్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట చిన్నపిల్లలకి. ఈ ఐటమ్స్ చూసారా, నెక్కి పెట్టుకునే ఆర్నమెంట్స్ లాంటివి. ఇక్కడ యాక్చువల్గా డ్రెస్ మీద ఇలాంటి డిజైన్ వస్తుంది చూసారా, కానీ
ఇది ఎక్స్ట్రా పీస్ కింద వచ్చింది. ఏ డ్రెస్ మీదకైనా బ్లాక్ అండ్ వైట్ ఉన్న దాని మీద ఆటోమేటిక్గా ఇది పెట్టుకొని చేసుకోవచ్చు. ఇది డిజైనర్ పీసెస్ బాగున్నాయి. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో ఉన్నాం మేము లండన్లోని. చూసారు కదా ఈ రోడ్ ఎంత క్రౌడెడ్గా ఉందో. ఇంకా క్రిస్మస్ సీజన్లో ఇక్కడ చాలా బాగా లైటింగ్ అయితే డిజైన్ చేశారు. హోల్ స్ట్రీట్ అంతా మంచి డిజైన్ అయితే ఉంది. అండ్ ఇది యాక్చువల్లీ చాలా ఫేమస్ ప్లేస్ లండన్లోని. మన బాలీవుడ్ యాక్టర్స్, అసలు మన ఇండియన్ యాక్టర్స్ ఎవరు వచ్చినా సరే ఇక్కడే షాపింగ్ చేస్తారు. ఇక్కడే టాప్ బ్రాండ్స్ రిలేటెడ్ అన్ని షాప్స్ ఉంటాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఇక్కడ చూడండి, రిక్షా లాంటిది పెట్టారు, బట్ మోటార్ రిక్షా లాంటిది. సో ఈ ఇయర్ ఇంకా డెకరేషన్ నార్మల్గా ఉంది, కానీ లాస్ట్ ఇయర్ డెకరేషన్ అయితే చాలా బాగుందంట. నేను యాక్చువల్గా 3 years తర్వాత ఈ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్కి వస్తున్నాను. 2018లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో ఈ స్ట్రీట్ అంతా ఇలాగే డిజైన్ చేశారు. ఇంకా ఇక్కడ మీరు చూసారు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, అన్నీ టాప్ బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. టాప్ బ్రాండ్స్ ఉంటాయి. షాపింగ్ అయితే ఇక్కడే చేస్తారు అందరూ. చూసారా, ఒక పెద్ద స్టార్ అయితే ఉంది. అందరూ వచ్చి దీని దగ్గర అయితే పిక్చర్స్ తీసుకుంటున్నారు. 10 minutes అయింది క్యూలో. ఫొటోస్ తీసుకోవడానికి కూడా పెద్ద క్యూ ఉంది. 2022 కన్నా 2021 క్రిస్మస్కి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ చాలా బాగా డిజైన్ చేశారు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాము.